లత, నేనేం చేస్తున్నా మీరేం చేస్తున్నారు? ఒకసారి రండి. ఏ అమ్మాయి, నీకేం చెప్పా? సీసీ రికార్డింగ్లో 5 minutes ఉంచోండి, తర్వాత వెళ్ళి కుట్టుకోండి అని చెప్పా. రేపు అర్జెంట్ ఏమైనా ఇచ్చేది ఉందా? బ్లౌజు లేదు కదా, మరి ఎందుకు అంత ఆత్రం? చేస్తా. మీకు పిలిచేదే ఎప్పుడో 40 రోజులకి 50 రోజులకి ఒక్కసారి, దానికి కూడా అరిపిస్తారు ఎందుకమ్మా? నేను ఇక్కడ టైంపాస్కి ఏం చెప్పుకోవట్లేదు. సీసీ రికార్డింగ్ మ్యాండేటరీ. ఇప్పుడు నేను పంపించాలి, ఇది గ్రూప్ ఫొటోస్ కంపల్సరీ. ఇక్కడ కూడా క్లాసే నడుస్తుంది మనకి, వేస్ట్ అయితే కాదు. మీకు బ్లౌజ్ అవసరం లేదు కదా మరి? నేను అందుకనే బ్లౌజు అని చాలామంది అంటున్నారని చెప్పి సపరేట్గా ఒక్కరికి చెప్తే మనకు ఆ ఇంట్రెస్ట్ రాదు, వాళ్ళకి డౌట్లు క్లారిఫై అవ్వవు. అందుకని 4-5 పెట్టి నుంచోపెట్టి క్లాస్ చెప్తుంటే మీరు వెళ్ళి కుట్టుకుంటే నేను ఎందుకమ్మా ఇంక ఇక్కడ చెప్పుకోవడం? చెప్పండి మీరు. అది ఎలా ఉందో అలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ పైకి ఎంత ఫోల్డ్ చేశారండి? కింద పేపర్ 2 inches సేమా? అటు ఇటు సేమ్ మొత్తం సేమ్ 2 inches. తర్వాత ఇందులో నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ మనం ఏ బ్లౌజ్ అయినా మనం ఫ్రంట్ తీసుకున్నప్పుడు 2 inches పడతాము. ఫోల్డ్ చేసి అదే ఇలా చూసుకోవాలి మనం బ్యాక్ డీప్ పెడతాం కాబట్టి ఫ్రంట్ మోస్ట్లీ 6, 5.5 అంతకు మించి ఎక్కువ ఉండదు. కావాలంటే మనం చాక్ పీస్తో ఇలా గీసుకున్నాం అనుకో మనకు తెలుస్తుంది. వచ్చేస్తుంది. ఇక్కడ నుండి ఇలా లైన్ వేసుకున్నాం అనుకోండి తెలుస్తుంది. 6 పెట్టుకున్నాము. మనం నెక్ విడ్త్ 2 తీసుకున్నాం కదా, 2నే పెట్టుకోవాలి ఇక్కడ కూడా. కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళకి బ్రాడ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ నెక్ అదే 2.5 పెట్టుకోవచ్చు. అదే ఇలా చేసుకున్నాక ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1/2 inch, కింద 1 inch, మళ్ళీ ఇక్కడ 1/2. ఇక్కడ మనం ఇది 2 inch ఫోల్డ్ చేసాం కదా, మనం షేప్ పట్టి జాయిన్ చేసాం కదా, ఇక్కడ ఒక 1/2 inch లేదంటే 1/4 inch పెట్టేసి ఒక లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకోవాలి. ప్రాసెస్ వేసుకున్నాక మెయిన్ డాట్ కోసం చూసుకోవాలి మనము. ఇది ఇక్కడ ఉస్పట్టి కాజాపట్టి వైపు ఉంది కదా, ఇక్కడ మనం 1 inch తీసుకున్నాం కదా, ఈ 1 inch నుండి ఇక్కడికి ఇలా 3, ఎవరికైనా 3 తీసుకున్నామంటే చెస్ట్ పాయింట్ మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. 3 లేదా 3.5. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. ఈ 2.5లో హాఫ్ చేయాలి టేప్. చేసిన దాన్ని వచ్చిన దాంతో మనం ఇంకో మార్క్ వేసుకోవాలి. చెస్ట్ 30 కంటే ఎక్కువ ఉంటేనేమో 2.5 తీసుకుంటారు చెస్ట్ పాయింట్. 30 కంటే తక్కువ ఉంటే 2. ఇది 2.5 పెట్టుకో. 30 ఉంది కదా, ఎవరికైనా కామన్గా మెయిన్ డాట్ హైట్ 2.5 వేసుకోండి, సరిపోతుంది. మెయిన్ డాట్సే మనకు జల్దీ మెయిన్ డాట్స్ వల్లనే బ్లౌజ్ పైన వెళ్ళిపోతుంది. సెట్ అవ్వలేదు అంటే టక్స్ పోయినట్టే, ఇంకా అవన్నీ టక్స్ పట్టి. ఇది మెయిన్ డాట్. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 తీసుకున్నారంటే కరెక్ట్ చెస్ట్ పాయింట్ మనకు వచ్చేస్తుంది. ఇది 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 1/2 inch మనం పెట్టుకున్నాం కదా, ఈ 1/2 inchకి ఈ 1 inchకి ఎంత ఉందో మధ్యలో గ్యాప్ చూసుకోవాలి. 6 ఉంది కదా, దీనికి ఆఫ్ చేయాలి. 3 వస్తుంది. ఈ 3కి మళ్ళీ మనం 2.5 పెట్టుకోవాలి. ఇది ఎంత తీసుకున్నామో
ఇక్కడ కూడా అంతే 2.5. తీసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతే, ఎక్కువ పెట్టద్దు. అది మనం కుడుతుంటే ఆటోమేటిక్ మనకు తెలుస్తుంది. అటు పావు ఇంచ్ ఇటు పావు ఇంచ్, హాఫ్ ఇంచ్ కూడా ఎక్కువ హాఫ్ ఇంచ్ వస్తుంది. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేస్తాం కదా మధ్య, అది హాఫ్ ఇంచ్ ఇది. ఇలా ఇక్కడ వేసుకోవాలి. కొందరు పావించే తీసుకుంటారు, వాళ్ళ సన్నం వస్తుంది. చెస్ట్ బట్టి వాళ్ళది. అది ఇది మనం ఇక్కడ 2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచ్. ఖర్చు డ్రా చేసుకున్నాక మనం జస్ట్ ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర మనకు ఒక షేప్ వస్తుంది. ఫస్ట్ ఇది చూడండి, మనం బ్యాక్ లో ఇది 1.5 తీసుకుంటాం కదా ఆమ్ రౌండ్ దగ్గర, ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తగ్గించాలి. ఇది చూసుకోవాలి అసలు. అది చూసాం కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం తగ్గిస్తే సరిపోద్దిలే అని అనుకుంటే అది మెజర్మెంట్ రాంగ్ వచ్చేస్తుంది. ఇక్కడ 6, ఇది కరెక్ట్ చూసుకోవాలి. చూసుకున్నాక హాఫ్ ఇంచ్ ఫ్రంట్కి మనం లో తీస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్. అది 1.5 తీసుకున్నాము, ఇది 1 ఇంచ్ అంతే. 1 ఇంచ్ ఉంటుంది. తర్వాత ఈ డాట్ వచ్చినాక మనకు ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కూడా ఒక డాట్స్ వస్తుంది. అది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ పైన మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ జాయింట్ మనం వదిలేసి ఇక్కడ నుంచి ఈ లో తీసిన కాడ నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా చూసి ఇక్కడ మనకి ఎంత 11 వచ్చింది, 5.5 ఈ ఖర్చు వరకు చూసుకోవాలి. 11 వస్తే ఇందులో మనం టేప్ ఫోల్డ్ చేయాలి. 5.5 టేప్ ఫోల్డ్ చేస్తే మనకు 5.5 వస్తుంది. ఆ 5.5కి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటే మనకి పాయింట్ కరెక్ట్ వచ్చేస్తుంది అండి. ఈ 3 ఈక్వల్గా రావాలి మనం ఈ డాట్ వేసామంటే ఆటోమేటిక్గా 2 డాట్స్ వచ్చేస్తాయి. ఇంకోటి మనం ఈ మిడిల్లో ట్రయాంగిల్ షేప్లో రావాలి, వస్తే మనకి షేప్ అనేది కుట్టేటప్పుడు కూడా మనం కరెక్ట్ అది మెయిన్ స్టిచ్చింగ్ తీసుకొని కుడితేనే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. అన్ని బస్ట్ సైజులకి 2 అంటే 3నే తీసుకోవాలా డీప్ అక్కడ డౌన్లో ఇక్కడ వాళ్ళ బ్రాడ్ బట్టి 3 బ్రాడ్ నెక్ అన్ని అంటే ఇప్పుడు 36 చెప్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్, ఇప్పుడు 40 ఉంటుంది, వాళ్ళకి బస్ట్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు అంటే ఆ డీప్ 3నే వస్తుందా ఇంకా ఎక్స్ట్రా అవుతుంది? అప్పుడు మనం బ్లౌజ్లో కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, డాట్ విడ్త్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ నుంచి దానికి కొంత పెట్టేస్తాం. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం కాజా పట్టి లెక్కలోకి తీసుకోవద్దు, ఎక్కడ సైడ్ హుక్స్ పట్టి సైడే చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి ఇది కరెక్ట్ 3 ఉంది, కరెక్ట్ 3 ఉంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంది అంటే అయినా కూడా మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ తెలియాలి. ఇప్పుడు మనం ఇట్లా ఫోల్డ్ చేస్తాం, ఈ చెస్ట్ పాయింట్ ఇట్లా మిడిల్కి వచ్చి ఇక్కడ మన షోల్డర్ అది ఎక్కడ దాకా వస్తుందో మనం అక్కడ దాకా ఇది పెట్టుకోవాలి. చూసుకోవాలి. ఇట్లా మనం ఫోల్డ్ చేస్తే ఈ కరెక్ట్ పాయింట్ అనేది ఇలా ఉండాలి మిడిల్లో. ఇదైతే ఎక్కువ నాకు వచ్చిన కస్టమర్స్కి కూడా 34 ఉంటుంది. 3.5 తీసుకుంటాను. ఓకే 4 అయితే ఇప్పటి వరకు పెట్టలేదు. 3.5 డాట్ 4 పెట్టారనుకో మేబీ షేప్ కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది, షేప్ రాదు. సో ఇది మనం ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ ఖర్చు మనం 2 తీసుకున్నాం. ఇది ఇలా మనం కుట్టేటప్పుడు ఇలా పట్టుకుంటాం కదా, సో ఇక్కడ మనకు తగ్గిపోతుంది. ఏం చేయాలంటే ఇక్కడ లేదా 1 కూడా ఎక్కువైపోద్ది. హాఫ్ ఇంచ్ తీసుకున్నారనుకోండి, ఈ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ దీనికి ఇలా కలిపేసాం. అప్పుడు మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బ్లౌజ్ వేస్తామా ఇలా వచ్చేస్తుంది. కొంతమందికి ఏమంటే మనం ఇలా పట్టుకున్నాక ఇది ఇలా ఎక్స్ట్రా వచ్చేస్తుంది, బ్యాక్ది ముందుకు వచ్చేస్తుంది. మనం ఇలా వేస్తేనేమో ఇది ఇలా మొత్తం పోతుంది. ఈ ఫోల్డ్ అనేది మనకు కరెక్ట్ ఉండాలి, అందుకనే ఇది పెంచుకుంటాము. ఇప్పుడు ఇది గీసుకున్నాం కదా, ఈ హాఫ్